హలో నమస్తేనండి. ఈరోజు కర్రీస్ చేస్తున్నానండి. తోటకూర, గోంగూర. అంటే రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను. ఊరు వెళ్ళి కూడా ఒక నెల 15 రోజులు అయిందండి. ఇంకా మా ఊరు వెళ్తున్నాను. ఇంకా అందుకని పొద్దున ఉదయం తోటకూరను గోంగూర రెడీ చేసుకున్నానండి. అవి తిరమాత పెట్టుకుంటున్నాను. అంటే గోంగూర తోటకూర అయితే ఉంటాయండి 2 రోజులు. అందుకని గోంగూర తోటకూర చేస్తే 2 రోజులు తింటారు కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని, గోంగూర అయితే 5-6 రోజులు ఉంటుంది. ఉదయం క్యాలీఫ్లవర్ చేశానండి. క్యాలీఫ్లవర్ చామదుంపలు పులుసు పెట్టాను. ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా వంకాయ కూర కూడా వండాలండి. అంటే 2-3 రకాలు చేస్తే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఇక వేసుకొని అన్నం, మామూలుగా అన్నం రైస్ వండుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. టిఫిన్ అది బయట ఇడ్లీ తెచ్చుకుంటారండి ఈ 2 రోజులు. ఉదయమే ఆకుకూరలు అన్నీ తెస్తే అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా కుక్కర్లో వండేసాను. తోటకూర పులుసు కూర అండి. ఉదయం ఇల్లు కూడా తొడవలేదు. ఇప్పుడు ఈ నైట్ ఇప్పుడు ఈ పనంతా అయ్యాక ఇల్లు కూడా తుడిచేస్తే ఇంకా రేపు ఉదయం 8 ఫస్ట్ సెకండ్ బస్సు ఉందండి. 8 బస్సు ఉంది, దానికి వెళ్తాను. కొత్తగా మా ఛానల్స్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర తిరమాత వేసానండి. ఇంకా ఊరి లేక మళ్ళీ ఇంకా అక్కడ బూజులు దులిపి అన్నీ క్లీన్ చేసేసరికి మళ్ళీ 2 రోజులు టైం పట్టుద్ది. ఇంకా
2 కట్టలు తెచ్చారండి, చాలా అయింది గోంగూర. ఇంకా కొంత ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం బయట పెడతాను. నేను కూడా ఇవే తీసుకెళ్తానండి ఊరికి. తోటకూర రేపు ఉదయం చిన్న చిన్న బాక్స్లో పెట్టుకొని ఇక తీసుకెళ్తే రేపు వంట చేసే పని ఉండదు. అక్కడికి వెళ్ళంగానే రైస్ వండుకుంటాను. అంటే ఉదయం 10:30 అవుతుందండి అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా అక్కడికి వెళ్ళాక రైస్ వండుకుంటే సరిపోద్ది. తోటకూర గోంగూర తీసుకెళ్తాను. గట్టిగా పెట్టుకుంటానండి. అంటే ఈవినింగ్ 5:30 అయింది ఇప్పుడు టైము. గోంగూర రోట్లో నూరుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా మిక్సీలోనే వేస్తానండి. వేసి కొంచెం నీరు పోయేదాకా ఇలా ఉడికించుకుంటాను. ప్రతిసారి ఊరు వెళ్ళేటప్పుడు ముందు రోజు ఇక్కడ పని ఉంటుందండి. కర్రీస్ చేసి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఇళ్ళంతా క్లీన్ చేసుకొని రావాలి. ఇలా ఇలా ఉందండి మా పరిస్థితి. అద్దెకిద్దామంటేనో పాడు చేస్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి ఇలా చేసి వస్తానండి. ఇక్కడను ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది. ఇక ముందు రోజు ఉదయం ఇంకా ఇలాగే కర్రీస్ చేసుకొని అన్నీ ఇల్లు వాషింగ్ మిషన్ వేసుకొని బట్టలు ఇవన్నీ ఇళ్ళంతా ఊడ్చి తుడిచి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ వెళ్ళిపోతాను. ఇంకా మా వారు టీ పెట్టుకొని బయట ఇడ్లీ తెచ్చుకొని తింటారు ఈ 2 రోజులు. ఇక రైస్ వండుకుంటారు. ఇంకంతేనండి.
నెయ్యి అయిపోయిందండి. అందుకని మేగడ ఫ్రిడ్జ్లో పెడతాను, పాల మీద మేగడ. అందుకని మజ్జిగ చేసుకుందామని. ఇంకా గోంగూర కూడా అయిపోయింది, గిన్నెకి వేసుకుంటాను. మేము గోంగూర ఎక్కువ వాడతామండి. ఒక్కోసారి ఎండుమిరకాయలు వేసి చేస్తాను, ఒక్కోసారి పచ్చిమిరకాయలు వేస్తాను. ఇంకా ఇది కూడా గిన్నెకి వేసుకున్నానండి గోంగూర. ఇవి కూడా మరిగినవి, షుగర్ వేసుకొని ఇంకా మా వారు వాకింగ్కి వెళ్ళారు. ఇంకా నేను పోసుకుంటున్నానండి టీ. ఇంకా ఆయన వచ్చాక వేడి చేసి ఇస్తాను. ఇంకా ఇక్కడ మజ్జిగ చేస్తానండి. టీ తాగుతా మజ్జిగ చేస్తున్నాను. అంటే కింద కూర్చోలేనండి, అందుకని ఇంకా కుర్చీ వేసుకొని టేబుల్ మీద పెట్టుకొని మజ్జిగ చేస్తాను. అంటే మజ్జిగ తాగటానికి కాదండి, ఇది వెన్న తీసుకోవటానికి. అంటే పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మేగడ వస్తుంది. ఆ మేగడ ఒక బాక్స్కి వేస్తాను, వేసి ఇలా చేసుకుంటామండి. చేసుకొని కరగబెట్టుకుంటాను. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.